హలో అండి, మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ నందిని. ఈ కథ ఏదో కాదండి, తాబేలు కుందేలు. మామూలుగా మనం తాబేలు కుందేలు రేసు గురించి మాత్రమే చూసాము. ఇక్కడ దానికి విభిన్నంగా ఉందండి కథ. తాబేలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక వ్యాన్ వచ్చి దానికి గాయం చేస్తుంది. ఆ గాయమైనటువంటి తాబేలుని కుందేలు చూసి బాధగా తన ఇంటికి తీసుకెళ్ళి చికిత్స చేస్తుందండి. అప్పుడు ఇక్కడ మీరే చూశారు కదా, పరుగున వెళ్ళి తన గాయాలకి మందు పూస్తుంది. మందు పూసి దాని బాగోగులు చూసుకుంటుందండి. తన పిల్లలతో పాటు తనని కూడా ఆడుకోవడానికి వదిలి పిల్లలకి, తనకి, కుందేలుకి అన్నిటికీ భోజనం చేసి అందరూ భోజనం చేశాక అప్పుడు ఆ కుందేలు తాబేలు యొక్క ప్లేస్కి తీసుకెళ్ళాలని నిర్ణయించుకొని తన ఇంటి నుండి బయలుదేరుతుంది. తాబేలుని తీసుకొని తన పిల్లలకి బాయ్ చెప్పి మార్గం మధ్యలో వెళుతుండగా అప్పుడే దానికి ఒక పెద్ద గద్ద కనిపించింది. ఆ గద్ద కంటికి కుందేలు, తాబేలు రెండు కంటపడతాయి. అప్పుడు తాబేలు ప్రాణాలు కాపాడడానికి కుందేలు హుటాహుటిన పరిగెత్తడం మొదలుపెట్టింది. అప్పుడు అకస్మాత్తుగా ఒక రాయికి తన కాలు తగిలి అది సముద్రం లోపల పడిపోతుంది. పడిపోయిన వెంటనే అప్పుడు ఆ కుందేలుకి ఒకటి తన కళ్ళ ముందర కనిపిస్తుంది. అదే తన పిల్లలు. అప్పుడు చూశారు కదండి, కుందేలు సముద్రంలో పడిపోతుంది, తాబేలు సేఫ్ అయిపోతుంది. కుందేలు మునిగిపోయేటప్పుడు తన కళ్ళ ముందర తన పిల్లలు మాత్రమే తనకి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు చాలా బాధగా అది మునిగిపోతుంటుంది. అప్పుడే తాబేలుకి ఒక ఉపాయం వచ్చి తన అమ్మ అయినటువంటి సహాయాన్ని తాబేలు కోరుతుంది. కుందేలు నన్ను రక్షించింది, నన్ను రక్షించిన కుందేలుని మనం రక్షించాలి అని చెప్పి తాబేలు తన తల్లిని తీసుకొస్తుంది. అప్పుడు తన తల్లి కుందేలుని రక్షించి తనని బయటికి తీసుకెళ్తుంది. ఇదే అండి ఒక మంచి కథ. ఆ తర్వాత కుందేలు బయటకు వచ్చి తన పిల్లలతో హ్యాపీగా ఉంటుందండి. ఈ కథ మునుపటి తాబేలు కుందేలుకి విభిన్నంగా ఉంది. ఈ విధంగా ఈ కథ మంచిగా సుఖాంతంగా సమాప్తం అవుతుంది. మీకు కానీ ఇలాంటి కొత్త వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే షేర్ చేయండి.